మనోళ్ళు ఇవాళ రేపు కార్ కొందామని చెప్పి చూస్తే దాంట్లో ఎస్యూవీ కావాలి, దాంట్లో పవర్ఫుల్ ఇంజన్ కావాలి, ఎండ్లైన్లు, జీటీలు, టర్బోలు ఏది పడితే అది కొనేసేస్తారు ఫర్ ఫన్. అంటే మొత్తానికి ఫన్ ఉండాలి మనకి వెహికల్ అని చెప్పి అంటారు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి, మైలేజ్ కూడా కావాలి. మైలేజ్ తక్కువ వస్తే నడుస్తారు. దానికి బెస్ట్ ఆప్షన్ చెప్తున్నా, దిస్ ఇస్ ఆల్ న్యూ హ్యూండై క్రెటా ఎలక్ట్రిక్ వర్షన్ అనమాట. క్రెటా ఐస్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉన్నాయో వాటికంటే కూడా ఎలక్ట్రిక్ వర్షన్ అనేది చాలా పవర్ఫుల్ ఉండబోతుంది అనమాట. నాట్ ఓన్లీ క్రెటా, హ్యూండైలో ఇప్పటివరకు ఏవైతే కార్స్ ఉన్నాయో ఐస్ ఇంజన్ కార్స్, వర్నా ఉండొచ్చు అండ్ క్రెటా ఉండొచ్చు, వీటిలో బిగ్గర్ ఇంజన్స్ వస్తాయి అండ్ పవర్ఫుల్ కార్స్ అనమాట. వాటిని కూడా బీట్ చేసే పవర్ అనేది మన ఎలక్ట్రిక్ వర్షన్ ఉంటుంది అనమాట. ఎందుకని చెప్పేసి అంటే ఎలక్ట్రిక్ కార్స్ లో మనకి పవర్ అండ్ టార్క్ అనేది ఇన్స్టెంట్ ఉంటుంది అనమాట. ఫ్రమ్ 0 RPM మనమైతే పవర్ అండ్ టార్క్ అనేది ఎంజాయ్ చేస్తాం అనమాట. క్రెటా టర్బో పెట్రోల్ పవర్ ఫిగర్స్ వచ్చేసి అరౌండ్ 160 PS ఉంటే దీని ఫిగర్స్ వచ్చి 171 అనమాట. ఆన్ పేపరే 10 PS ఆఫ్ పవర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ రియల్ లైఫ్ లో మీరు ఒక్కసారి ఎలక్ట్రిక్ నడిపితే ఫిదా అయిపోతారు బ్రో. సరే ఇంకా కూడా ఎండ్లైనే బెటర్, ఇంకా టర్బో వెహికల్స్ బెటర్ అని చెప్పేసి అంటే ఒక్కసారి ఎలక్ట్రిక్ వర్షన్ నడిపి చూడు, ఫిదా అయిపోతాం. నేను చెప్తున్నా. వీడియో బాగానే చూసినా కానీ లైక్ చేసి ఫాలో చేయి.